హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్వి ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఒక్క చుక్క కూడా నీళ్ళు లేకుండా ఈ విధంగా చిలకడ దుంపలను ఉడికించినట్టయితే చాలా మంచి టేస్ట్గా ఉంటుందండి. డెఫినెట్గా ఒకసారి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, మీకు కూడా నచ్చుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. ఈ రకంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. దానికోసం నేను ఇక్కడ ఒక 4 దుంపలు తీసుకున్నాను. 5 దుంపలు తీసుకుంటే ఒక దుంప పాడైపోయిందండి, అందుకని 4 తీసుకున్నాను అనమాట. తీసుకుని ఇలా శుభ్రంగా స్పూన్తో కానీ లేదా చాకుతో కానీ ఇలా పైన క్లీన్ చేసుకోవాలి. పైన అంతా తోలు తీసుకొని ఇలా పీసులు కట్ చేసుకొని ఇప్పుడు 2 నుంచి 3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఆవిరి మీద ఉడికించుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఒకసారి ఇలా దుంపలకు పట్టేలాగా నెయ్యిని ఇలా ముక్కలకు పట్టేలాగా ఒకసారి ఇలా కదుపుకోండి. ఇలా కదుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద దానికి సరిపోను, ఆ గిన్నె మీద సరిపోను ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ తీసుకోవాలండి. పై దాంట్లో వాటర్ తీసుకోవాలి. ఇలా ఆవిరి బయటకు రాకుండా చూసుకోవాలి. దానిపైన ఇలా మూత పెట్టేసి ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట. దాంట్లో వచ్చిన ఆవిరితోనే కింద దుంపలు చక్కగా నెయ్యిలో మగ్గి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. చూసారా, నెయ్యి అనేది మెల్ట్ అయింది కదా. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని దుంపలు ఉడికేంత వరకు మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఒక 2-3 సార్లు చూసుకుంటే సరిపోతుందండి. మాడదు. మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో పెట్టకుండా శాంతం లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఒక 20 మినిట్స్ అలా టైం పడుతుందండి కొంచెం, కానీ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది, మెత్తగా ఉడుకుతాయి అన్నమాట. నేను మళ్ళీ మధ్యలో ఒకసారి కదుపుకొని చూపిస్తున్నాను, అడుగంటకుండా. చూసారా, ఆ నెయ్యితోనే శుభ్రంగా ఆవిరి మీద మగ్గుతుందండి. ఈ విధంగా ప్రాసెస్ కుదరకపోతే కనుక ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకొని చేసుకోవచ్చండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇడ్లీ పాత్రలో కూడా ఆ చిలకడ దుంపలకి నెయ్యి అప్లై చేసేసి ఇడ్లీ పాత్ర గిన్నెలు ఉంటాయి కదండి, దాని మీద పెట్టేసుకొని ఆవిరి మీద ఉడికించుకోండి. అలా కూడా బాగానే ఉంటుంది. నేనైతే ఈ ప్రాసెస్లో చేసుకుంటున్నాను. ఒక్కసారి అసలు ఈ విధంగా ట్రై చేసి చూడండి. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మామూలుగా వాటర్లో ఉడకబెట్టే చిలకడ దుంపల కన్నా కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. చూసారా, చాకుతో ఇలా నొక్కుంటే మెత్తగా దిగుతుంది కదా. చాకు కంటుకోకుండా ఉంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. నేను ఇలా గడితో తిప్పుకుంటున్నాను రెండో వైపు. అసలు పచ్చిగా లేకుండా ఉన్నంత వరకు చక్కగా తిప్పుకొని 2 వైపులు కుక్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్టయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని వాచ్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో. తుంచి కూడా చూపిస్తున్నాను నేను, మెత్తగా ఉన్నాయి, తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.